హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ క్విజ్. మెగా హైరింగ్ అయితే జరుగుతుందండి. టెక్ మహీంద్రా కంపెనీ నుంచి అన్నమాట. సో డైరెక్ట్ వాకిన్స్ అయితే ఉన్నాయి. 2 లొకేషన్స్‌కి ఇప్పుడైతే హైరింగ్ చేసుకుంటున్నారు టెక్ మహీంద్రా వాళ్ళు. వైజాగ్ అండ్ హైదరాబాద్ అన్నమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళకైతే మంచి ప్యాకేజ్ ఓరియెంటెడ్‌గా అయితే మంచి సాలరీస్ అయితే ఇస్తున్నారన్నమాట. సో డైరెక్ట్ వాకిన్స్ ఏ డేట్స్‌లో ఉన్నాయి, ఏమేం గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ మనం ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అనేది కూడా నేను క్లియర్‌గా డీటెయిల్‌గా వీడియోలో అయితే చెప్తాను. డెఫినిట్‌గా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కామెంట్స్ డౌన్‌లో నాకు కామెంట్ చేయండి. మీరు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కూడా. సో ఒకసారి మనం నౌకరీలో అయితే పోస్ట్ చేశారన్నమాట. సో కస్టమర్ సర్విస్ అసోసియేటివ్ టెక్ మహీంద్రా 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైక్ 12థ్ పాస్ ఎలిజిబుల్ ఉంటారన్నమాట. 12థ్ పాస్, డిప్లొమా వాళ్ళు, బీటెక్ వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో 3-5 ఎల్‌పీ అయితే మనకి ప్యాకేజ్ ఉంటుంది. ఇది హైదరాబాద్ లొకేషన్ వాళ్ళండి. ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్నారో వాళ్ళైతే డైరెక్ట్ వాకిన్ ఎళ్ళొచ్చన్నమాట. 29థ్ ఏప్రిల్ నుంచి 8థ్ మే వరకు 10 AM to 2 PM వరకు మనకైతే మీరు డైరెక్ట్ ఆఫీస్‌కైతే వెళ్ళొచ్చన్నమాట. బహదూర్‌పల్లికి వెళ్ళొచ్చు. సో అడ్రెస్ కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. టెక్ మహీంద్రా బహదూర్‌పల్లి సర్వే నంబర్ అని చెప్పని. సో మనం పిన్ కోడ్ కూడా ఉంది. సో కాబట్టి మీరు మ్యాప్స్‌లో పెట్టేసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చన్నమాట. మీకేమైనా క్వెరీస్ ఉన్నా గాని మన హెచ్ఆర్‌ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చన్నమాట. సో 180 ఓపెనింగ్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. సో డైరెక్ట్‌గా అయితే వాకిన్ అన్నమాట. ఇక్కడైతే అప్లై చేయకండి మీరు. డైరెక్ట్‌గా వాకిన్ ఎళ్ళిపోవచ్చు. సో జాబ్ డిస్క్రిప్షన్‌లో చూసుకున్నా గాని మీకొకసారి క్లియర్‌గా జూమ్ ఇన్ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసినా గాని ప్రొవైడ్ కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్‌గా వీళ్ళిప్పుడు హైరింగ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంగ్లీష్ మీద రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అయితే చక్కగా ఉండాలి. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్‌లో మనము ఎక్స్‌పీరియన్స్ ఉంటే బెటర్ అన్నమాట. 5 డే వర్కింగ్ అయితే ఉంటుంది. మనకి స్ప్లిట్ ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయంటున్నారు. అండ్ నెక్స్ట్ 3 మంత్స్ వరకు మనకి లీవ్స్ అయితే ప్లాన్ చేసుకోవద్దని చెప్తున్నారు. యూ షుడ్ నాట్ బి పర్సూయింగ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ అని పెట్టారన్నమాట. సో ఎలిజిబిలిటీ కూడా చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ వర్కింగ్ లొకేషన్ అయితే బహదూర్‌పల్లి అని చెప్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ మనకి 2 వే క్యాబ్ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఎలిజిబుల్ అవుతారు. సారీ. సో మనకి 3-5 ఎల్‌పీఏ. సో ఇలా మనకేంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే సీవీ, ఆధార్ కార్డ్ అండ్ నెక్స్ట్ మనకి ఫోటో కాపీ కూడా తీసుకొని వెళ్ళొచ్చు మీరు. సో ఒక 2 ఫోటో కాపీస్ సీవీ అండ్ ఆధార్ కార్డ్ మీ ఐడీ వెరిఫికేషన్‌కి కావాలన్నమాట. సో ఇక్కడ మీరు మెయిల్ ఏమన్నా మీకు క్వెరీస్ ఉన్నా గాని మెయిల్‌లో అప్రోచ్ అవ్వచ్చు హెచ్ఆర్‌ని. సో ఇదైతే మనకి ఫస్ట్ హైదరాబాద్ అన్నమాట. సో మీరు 8థ్ మే కాబట్టి మీరు యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరు ఈ కస్టమర్ సర్విస్ అసోసియేటివ్‌కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం యాస్ సూన్ యాస్ పాసిబుల్ అయితే మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకొని అయితే డైరెక్ట్ వెళ్ళిపోండి. అండ్ కమింగ్ టు వైజాగ్ లొకేషన్ చూసుకున్నా గాని వైజాగ్ వచ్చేసేసి మనకి మెగా డ్రైవింగ్ అని ఇచ్చారు. సో ఇది కూడా చాట్ అండ్ కస్టమర్ సపోర్టివ్ అన్నమాట. కానీ ఇది 2nd మే నుంచి 10థ్ మే వరకు ఉంటుందన్నమాట. 10:30-3 PM వరకైతే ఉందండి. సో 2nd మే కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 10థ్ మే వరకు వాళ్ళకుంది. వైజాగ్ లొకేషన్ ఉన్న వాళ్ళు కూడా డెఫినిట్‌గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనకి సత్యం జంక్షన్ నియర్ బుల్లయ్య కాలేజ్ నియర్ అన్నమాట. పిన్ కోడ్ కూడా ఉంది. సో మీరిక్కడ చెక్ చేసుకోవచ్చు. కానీ ఓపెనింగ్స్ వచ్చేసేసి 300 ఉన్నాయన్నమాట. మనకి వైజాగ్‌కి ఎక్కువ, విశాఖపట్నంకి ఎక్కువగా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్‌కి అయితే 150 ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినిట్‌గా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి డైరెక్ట్ వాక్-ఇన్ కాబట్టి మీరు అడ్రెస్ అవన్నీ చక్కగా చూసుకొని, ఆ తర్వాత టైమింగ్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఈ టైమింగ్ జోన్‌లోనే వెళ్ళండి. అండ్ మినిమమ్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఎగ్జాక్ట్‌లీ 12 ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా వాళ్ళు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్. సో కమ్యూనికేషన్ దీనికి కూడా వర్బల్ అండ్ రిటనే అడుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ ప్రొఫిషియన్సీ టైపింగ్ రిలేటెడ్‌గా అడుగుతున్నారు. 30 వర్డ్ పర్ మినిట్ అయితే అడుగుతున్నారన్నమాట. అంటే చాట్ సపోర్ట్ రిలేటెడ్‌గా ఉంటుంది. చాట్ ఆర్ వాయిస్ రిలేటెడ్‌గా మనకి అయితే టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్ థాట్ మనం అది చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఒకవేళ మ్యాచ్ అయ్యి ఉంటే మీరు డెఫినిట్‌గా ఈ జాబ్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీరు డైరెక్ట్ వాక్-ఇన్ ఎళ్ళిపోయి చక్కగా అయితే ఇంటర్వ్యూని క్రాక్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. డెఫినిట్‌గా జాబ్‌కి అయితే అప్లై చేసుకోండి మీరు. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అంతవరకు ఫిర్ మిलेंगे. చల్తే చల్తే. థాంక్ యూ.